పార్కిన్సన్స్ అనేది ఒకసారి మొదలైన తర్వాత మనకి లైఫ్ లాంగ్ ఉండే ఒక డిసీజ్. సో ఎన్నో వీడియోలో నేను చెప్పాను, టాబ్లెట్స్ అనేవి రోగం పెరగకుండా ఆపటానికి మనకి పనికిరావు. మనకి ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ అనేది మనకి చాలా హెల్ప్ అవుద్ది. పార్కిన్సన్స్ ఇబ్బంది పెరగకుండా ఉండటానికి, మేనేజ్ చేయడానికి, టాబ్లెట్స్ తక్కువ డోసులోనే నాకు సరిపోవాలి అనుకుంటే పార్కిన్సన్స్ కి కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటే మంచిది. ప్రతి ఒక్కరికి ఒకే ఎక్సర్సైజెస్ సరిపోతాయంటే అట్లా ఉండవు. కాకపోతే ఇంట్లో చేసుకోవటానికి ఈజీగా ఉండటానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో ఇవి చేసుకుంటా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అంటే ఇంకేమైనా బెటర్గా చేసుకోవటానికి ఆపర్చునిటీ ఉందా అనేది. కాబట్టి సో ఆ బేసిక్ ఎక్సర్సైజెస్ పార్కిన్సన్స్ ఈ రోజు గాయత్రి ఒకసారి మనకు చూపించింది. ఫస్ట్ నెక్ ఎక్సర్సైజెస్, మనకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ముందుకి ప్రెస్ చేయాలి, నెక్ని కదల్చకుండా మనం చేతుల్ని ముందుకి కొంచెం నెట్టాలి. అప్పుడు మెడ కండరాలు కొంచెం బలపడతాయి. ఒక 10 సెకండ్లు అట్లా ఉంచాలి మనం ప్రెస్ చేసి. 10 to 20 సో అట్లా ఒక 10-20 సార్లు చేయాలి. ఒక 10 సెకండ్లు అట్లా ఉంచాలి, వదలాలి, 10 సెకండ్లు ఉంచాలి, వదలాలి. అట్లా ఒక 10 నుంచి 20 సార్లు వరకు మనం చేసుకోవాలి. ఇది ముందుకి. మళ్ళీ అట్లాగే సేమ్ వెనక్కి కూడా మెడ కదల్చకుండా గట్టిగా పెట్టడం, వెనక్కి నెట్టడం, తలని నెట్టాలి, చేతులు నెట్టకూడదు, తలని నెట్టాలి. ఇది కూడా సేమ్ 10 సెకండ్లు 10 నుంచి 20 సార్లు మనం రిపీట్ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో లూజ్ చేయాలి, మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి సేమ్ అట్లాగే ఒకవైపుకి రైట్ సైడ్ చెవి మీద మనం పెట్టాలి చేయిని. అట్లాగే ఒక సైడ్, మళ్ళీ నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అట్లాగే 10 నుంచి 20 సార్లు ఒక్కొక్క సైడ్. ఇప్పుడు పార్కిన్సన్స్ వ్యాధి ఉంటేనే చేయాలా అంటే మనకి నడక స్లో అవుతుంది, మూమెంట్ స్లో అవుతున్నాయి, జాయింట్స్ అన్ని టైట్ అవుతున్నాయి అనే వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవచ్చు. నెక్ రొటేషన్. మెడల నొప్పులు ఎక్కువ ఉండేవాళ్ళు ఎంతవరకు వస్తే అంతవరకే చేయాలి, ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. ఓకే. దీని తర్వాత మామూలుగా చేతులు, హ్యాండ్స్. పార్కిన్సన్స్ ఉండే వాళ్ళకి గూడు నొప్పులు ఎక్కువ, షోల్డర్ జాయింట్స్ టైట్ అయిపోయి. సో రోజు అప్పర్ లిమ్స్, చేతులకి, మణికట్లకి, షోల్డర్స్కి ఎక్సర్సైజ్ అవసరం. ఇది ఈ జాయింట్ టైట్నెస్ తగ్గించడానికి అన్నట్టు. కొంతమందిలో వాళ్ళంతటా వాళ్ళు చేసుకోలేకపోవచ్చు. అప్పుడు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ హెల్ప్ తీసుకోవాలి. మొత్తం చేయలేకపోతే ఒకసారి మనం చేసుకొని 2-3 సార్లు వాళ్ళని చేయమని హెల్ప్ అడగాలి. పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి చాలా వరకు ఒకవైపు ఎక్కువ టైట్గా ఉండిద్ది, ఆ వైపు తక్కువ కదులుస్తారు. కాకపోతే మన కాన్సన్ట్రేషన్ అటువైపే ఎక్కువ ఉండాలి. ఎటువైపు మూమెంట్ తక్కువ ఉందో అటువైపు ఎక్కువగా చేయాలి. ఇప్పుడు జాయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు డోర్ లాగానే, మనం డోర్ చాలా రోజులు ఓపెన్ చేయలేదనుకోండి, జాయింట్స్ అన్నీ టైట్ అయిపోతాయి. సో అట్లాగే ఇది కూడా మనం మూమెంట్ చేస్తే మూమెంట్ బాగుంటుంది, నొప్పి రాదు. పార్కిన్సన్స్లో నొప్పి రావడానికి మెయిన్ కారణం సరైన మూమెంట్స్ లేక. సో ప్రతి ఒక్కటి 10 నుంచి 20 సార్లు చేస్తే మంచిది. మనకు మరీ ఇబ్బందిగా ఉందంటే 2-3 టైమ్స్ చేసి ఆపేసేయచ్చు. కొంచెం సేపు తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు ఏంటంటే ఇంకా నెక్స్ట్ బాడీ రొటేట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కాళ్ళకి చేయాల్సినవి ఉంటాయి, లెగ్ మూమెంట్స్. ఇప్పుడు కొంచెం మడాలు పైకి లేపడం, తర్వాత వేళ్ళు పైకి లేపడం. దీనివల్ల పిక్కలు బాగా గట్టిపడతాయి, ఇంకా మడాలు అవన్నీ కూడా కొంచెం ఫ్రీ అవుతాయి. ఇవి హిప్ జాయింట్ కోసం, తుంటి దగ్గర మూమెంట్ బాగుండడం కోసం పైకి ఎత్తడం, కిందకి దించడం, ఇట్లా చేయాలి. ఇది బయటికి లోపలికి. కొంతమందికి కూర్చోవడం కూడా ఇబ్బందిగా ఉండేది, పార్కిన్సన్స్లో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే వెనకాల సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మనకి బ్యాలెన్స్ బాగుంది, ఇంతకుముందు పడింది లేదు అంటే ఇట్లా కుర్చీలో కూర్చోవచ్చు, కానీ లేకపోతే వెనక సపోర్ట్ అనేది జాగ్రత్తగా చూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు హ్యాండ్ టు టో టచెస్. ఇప్పుడు అందరూ అన్నీ చేయలేకపోవచ్చు, కొంచెం జాగ్రత్తగా కింద పడకుండా చూసుకొని, నడుము నొప్పి అట్లా లేవు అంటే ఇవి కొన్ని చేసుకోవచ్చు. పుష్ సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. కూర్చుని నుంచి లేవడం అనేది ఎంతోమంది పార్కిన్సన్స్ వాళ్ళకి కష్టం. సో ఇది చేసేటప్పుడు కొంతమందికి వెనక్కి పడిపోయే నేచర్ ఉండిద్ది అనమాట, కూర్చునేటప్పుడు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు చైర్ బాగుండాలి, పక్కన మనకి పడే ఛాన్స్ ఉందంటే మాత్రం పక్కన ఒకళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉండాలి. మరీ ఇబ్బంది ఉందంటే ముందు ఏదైనా పట్టుకోవచ్చు, వాకర్ లాంటిది ఏదైనా పట్టుకొని పైకి లేవడం, కింద కూర్చోవడం. ఇప్పుడు వాకింగ్, బ్యాలెన్స్ కోసం అన్నట్టు కొన్ని వాకింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. ఇప్పుడు బ్యాలెన్స్ కోసం ఏదైనా పట్టుకుంటే మంచిది. పట్టుకొని ఒక కాలు మీద నుంచోవడం, ఒక 20 సెకండ్లు ఒక కాలు మీద నుంచోవాలి, మళ్ళీ మార్చి ఇంకొక కాలు మీద నుంచోవాలి. ఈ ఎక్సర్సైజ్ పార్కిన్సన్స్ కనే కాదు, బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేయడానికి పెద్దవారిలో అందరిలోనూ హెల్ప్ అవుతాయి. ఒక కాలుకి ముందు ఒక కాలు పెట్టి మడానికి బొట్టన వేలు టచ్ అయ్యేటట్టు చూసి ముందుకు నడవాలి. ఇవన్నీ కూడా చాలామందికి సపోర్ట్ అవసరం అయింది. అందరూ చేసుకోగలరా అంటే అందరూ చేయలేకపోవచ్చు. పక్కన ఒక మనిషో గోడనో ఏదో ఒకటి హెల్ప్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కింద పడడం మాత్రం జరగకూడదు, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇట్లాగే ముందుకి వెనక్కి నడిచిన తర్వాత దాని తర్వాత సైడ్కి మనం నడవాలి. పార్కిన్సన్స్ చాలామంది లైట్గా కొంచెం ఏదైనా తగిలినా కానీ కింద పడిపోతూ ఉంటారు. సో అట్లా కింద పడకుండా బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ఎక్సర్సైజెస్ అనేవి మనకు హెల్ప్ అవుతాయి. సో ఇవే చేసుకోవాలంటే ఇవన్నీ మేము ఈజీగా చేయగలుగుతున్నాము అంటే ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాకపోతే చాలామందికి ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ ఉంటే ఇంకొంచెం బెటర్గా మనం పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఎవ్రీడే ఈ ఎక్సర్సైజెస్ మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్లా చేసుకోగలిగితే బాగుంటుంది. అట్లీస్ట్ 5 days వీక్. వెనక్కి ఇది కూడా పక్కన ఒకళ్ళు ఉంటే మంచిది, వెనక్కి నడవాలి. సో పక్కన వైఫ్ హస్బెండ్ ఎవరో ఒకళ్ళు ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే పట్టుకోవటానికి అన్నట్టు హెల్ప్ఫుల్గా ఉండాలి. ఓకే, సో ఇవన్నీ బేసిక్ మెయిన్ చేసుకోవాల్సిన ఎక్సర్సైజ్. అందరూ అన్నీ చేయాలని లేదు, మన కంఫర్ట్ని బట్టి కొన్నైనా చేసుకోవచ్చు. ఒకేసారి చేయలేకపోతున్నాం అంటే బ్రేకులుగా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం ఒక 1/2 hour to 45 minutes అయినా కేటాయించాలి. సో ఈ ఎక్సర్సైజెస్ పార్కిన్సన్స్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు. ఏజ్తో పాటు స్లో అయ్యే ప్రతి ఒక్కళ్ళు ఇవి చేసుకోవచ్చు. ఇంతకు మించి కూడా చేసే ఉంటాయి, కాకపోతే
ఇది ఇంట్లో చేసుకోవటానికి మనంతట మనం నేర్చుకొని చేసుకోగలిగేది ఇంతవరకే. ఇంతకు మించి అయితే మనకి ఫిజియోథెరపిస్ట్, డాక్టర్ హెల్ప్ అనేది అవసరం.